అందరికీ నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ దని టాక్స్. ఈ వీడియోలో నేనైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను అండ్ నాతో పాటు మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అసలు ఇంత ఎంజాయ్మెంట్ ఎందుకు అని అయితే అనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ ట్రిప్ అంటే ఎంజాయ్మెంటే కదా. సో రీసెంట్గా మేమైతే ఎక్కడికైనా వెళ్దాము అని అయితే మాట్లాడుకున్నాము. ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికన్నా దగ్గరలో ఉన్న ప్లేస్ కన్నా వెళ్ళొద్దాము అని చెప్పి అయితే రీసెంట్గా అనుకున్నాం అనమాట. సో ఇప్పటివరకు అయితే కుదరలేదు, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఇప్పటికైతే కుదిరిందనమాట. సో ఎక్కడికన్నా కానీ ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీ ట్రిప్ అంటే ఎంజాయ్మెంటే కదా. సో ఇలాగ మేమైతే ఫ్యామిలీ ట్రిప్ అయితే బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇప్పుడైతే చెప్పను, అక్కడికి వెళ్ళిన దగ్గర ఎగ్జాక్ట్గా అయితే అప్పుడు చెప్తానమాట ఏ ఊరు అనేది. సో మేమైతే గుంటూరులో అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. అసలు మేము అనుకున్నది ఏంటంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎండ రాకముందే రిటర్న్ అవ్వచ్చు అని చెప్పేసి మేము అనుకున్నది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి అలా స్టార్ట్ అయిపోయి వెళ్దాము అని అయితే అనుకున్నాము. కానీ అసలు జరిగింది ఏంటంటే 5 o'clockకి నిద్ర లేచి మేము ఫ్రెష్ అయ్యి పిల్లలు లేవాలంటే టైం పట్టింది. సో పిల్లల్ని లేపేసి వాళ్ళకు కూడా స్నానాలు చేయించిన తర్వాత ఇంట్లోనే ఇడ్లీ పిండి అయితే ఉంది. సో వాళ్ళకి స్నానాలు చేయించేటప్పటికే టిఫిన్ టైం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళి తినే అంత టైం లేదు. సో ఇంట్లోనే ఇడ్లీ పిండి ఉంది. వెంటనే అయితే టిఫిన్ అయితే చేసాము. ఇంట్లో ఇడ్లీ వేయగానే పిల్లలకి అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అండ్ అత్తయ్య వాళ్ళు అయితే టీ తాగేశారు. అండ్ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అలా అయింది కదా. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా బస్సుల కోసం అలా వెయిట్ చేస్తూ బయట అయితే ఉన్నారు. కొంచెం వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ చాలా బాగుంది. మార్నింగ్ 7:30కే వెళ్ళాం కదా, ఎండ కూడా పడట్లేదు. సో గుంటూరులో స్టార్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత అండ్ కృష్ణాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. గుంటూరు డిస్టిక్ నుండి కృష్ణా డిస్టిక్లోకి. సో కృష్ణా డిస్టిక్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఎంత ప్లెజెంట్గా ఉందో చెప్పాను కదా ఆల్రెడీ. ఎండ అయితే పడట్లేదు, క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పేసి మార్నింగ్ టైం కాబట్టి వెళ్తుంటే ముందు అసలు కృష్ణా దగ్గరలోకి వెళ్ళిన దగ్గర నుండి కూడా ఫుల్ పచ్చగా కనిపిస్తుంది అనమాట. ఓన్లీ పొలాలనే కాదు, అక్కడ ఉండే ఇల్లుల్లో కూడా ఎన్నెన్ని మొక్కలు పెంచుతున్నారో ఫుల్ పచ్చగా అయితే కనిపిస్తుంది. ఇంకా కృష్ణా దగ్గర నుండి మొత్తం అయితే చూసుకుంటూ ఇలాగా ప్లెజెంట్ మైండ్తో అయితే ఇంకా గోదావరి రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది వీడియోలో కనిపించేది వచ్చేసి గోదావరి రివర్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో పెనుగంచిప్రోలు వెళ్ళాము అని చెప్పేసి ఆ వీడియోలో అయితే కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర విజయవాడ దర్శనం చేసుకున్నప్పుడు అయితే కృష్ణా రివర్ అయితే చూపించాను కదా. సో అక్కడ కూడా అసలు వాటర్ అయితే లేవు. అండ్ ఇక్కడ గోదావరి రివర్లో కూడా వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అనమాట. సమ్మర్ సీజను ఎండలు అలా ఉన్నాయి కదా. సో వాటర్ అయితే ఇక్కడ కూడా చాలా తక్కువగా అయితే ఉన్నాయి. నేనైతే ఈ గోదావరి రివర్ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. కార్ ఆర్ బైక్ కానీ బస్ కానీ దేంట్లో అయినా కానీ జర్నీ చేసింది ఎక్కువ జర్నీ అంటే కృష్ణా డిస్టిక్ వరకే చేశాను. ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఎక్కడికైనా వెళ్ళాను అని అంటే వరంగల్ సైడ్ వచ్చేసి ట్రైన్లో అయితే వెళ్ళాను. సో కార్లో ఇంత లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు మేమైతే రాజమండ్రికి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము. అసలు మేము వెళ్తున్నది ఏ ప్లేస్ అనేది అయితే ఇప్పుడైతే చెప్తాను. సో ఇక్కడ రాజమండ్రి దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత మన సైడ్ గుంటూరు కన్నా కూడా ఇక్కడ కొంచెం ఎండలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే అనిపించింది నాకైతే. సో ఇప్పుడు మేమైతే అక్కడికి రావాలి అనుకున్నాము, అక్కడికైతే రీచ్ అయిపోయాము. సో మేము వచ్చింది అయితే నిర్మలగిరి అనమాట. నిర్మలగిరి చర్చ్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళు సో ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి సామర్లకోట అటు సైడ్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా. సో ఆ రూట్లో అయితే ఉంటుంది నిర్మలగిరి అంటే గౌరీపట్నం అనమాట. సో గౌరీపట్నంలో ఉన్న నిర్మలగిరి చర్చ్కి అయితే వచ్చేసాము. మేము ఈసారి వేసిన ట్రిప్ అయితే ఇక్కడికే అనమాట. సో ఎంటర్ అవ్వగానే అయితే నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదే వెల్లంగిని వెళ్ళిన వీడియోలో అయితే చూపించాను కదా చర్చి అవి. సో ఇక్కడ ఈ నిర్మలగిరిలో చర్చి వచ్చేసి కూడా సిమిలర్గా అలానే ఉందన్నమాట. సేమ్ వెల్లంగినిలో ఉన్న చర్చ్ లాగే సేమ్ అదే చర్చ్ లాగా అయితే కట్టారనమాట. ఇక్కడ చర్చ్ కూడా కింద చర్చ్ అయితే అలాగైతే ఉంది వెల్లంగినిలో చర్చ్ లాగా. అండ్ కొండపైకి వచ్చేస్తే మెయిన్ చర్చ్ అయితే కొండపైన ఉంది. సేమ్ ఆ చర్చ్ వచ్చేసి హిందూస్ వెళ్ళే టెంపుల్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలా టెంపుల్స్ లాగా అయితే ఉంది. అంటే నాకు కూడా అంత క్లారిటీగా అయితే తెలియదు కానీ నేను అనుకోవడం అయితే ఇది ఆర్సిఎం చర్చ్ వాళ్ళది అని అయితే అనుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళకు కూడా సేమ్ అయితే
ఎంత హిందూస్ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆచారం లాగా ఉంటాయి. సో ఇంకా మేమైతే పైన లోపలికి వెళ్ళిపోయి చర్చిలో కొంచెం సేపు ప్రేయర్ చేసుకొని కానుకలు వేసుకొని కిందకైతే వచ్చేసాము. పైన కొండ మీద ఉన్నప్పుడే పిల్లల కోసం అయితే క్యాపులు, స్పెట్స్, బొమ్మలు ఇవన్నీ అయితే కొన్నారనమాట అత్తయ్య వాళ్ళు. సో ఇంకా మళ్ళీ అయితే కార్లోనే రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నా చూడండి జీసస్ విగ్రహము. ఈ స్టాట్యూ వచ్చేసి సేమ్ అక్కడ నేను లాస్ట్ టైం చూపించాను కదా వెల్లంగినిలో, ఇలాంటి స్టాట్యూనే పెద్ద స్టాట్యూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ చర్చికి దగ్గరలో వెల్లంగినిలో లాగానే ఇక్కడ కూడా చర్చికి దగ్గరలోనే జీసస్ స్టాట్యూ అయితే ఉంది. సేమ్ అదే స్టాట్యూ అనమాట. కాకపోతే అక్కడ స్టాట్యూ వచ్చేసి మొత్తం పాలరాయితో ఉన్నట్లు వైట్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ జీసస్కి ఒక రెడ్ కలర్ టవల్ అయితే ఉంటుంది అంతే. అండ్ చర్చిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చర్చి కిందున్న చర్చిలోకి కూడా వచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అయితే అక్కడ చర్చిలో ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే అక్కడ చర్చిలో వచ్చేసి మొత్తం గోల్డ్తో కట్టినట్లుగా అయితే ఉంటుంది. కానీ డెకరేషన్ కానీ దేవుడి విగ్రహాలు కానీ మొత్తం ఒకటే అనమాట. సో ఇక్కడ చర్చి కూడా చూపిస్తున్నా చూడండి వెల్లంగినిలో ఎలా అయితే 2 సైడ్ స్టెప్స్ ఉంటాయో, సో ఇక్కడ కూడా అలానే సేమ్ అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఆగి రెస్టారెంట్లో అయితే భోజనం అయితే చేసామన్నమాట, బిర్యానీ తిన్నాము. సో ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట.